అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ మీటింగ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చించనుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న సర్కార్ ఇదే ఊపులో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తుంది. ఇందువల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు యథావిధిగా వస్తే గ్రామీణ పాలన వ్యవస్థతో పాటు పదవుల పరంగా కూడా ఉపయోగపడుతోందని సర్కార్ భావిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల గెలుపొందిన ఉత్సాహంతో వచ్చే నెల చివరిలోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తోంది. ఇందువల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు యథావిధిగా వస్తే గ్రామీణ పాలన వ్యవస్థ చక్కబడుతుందని ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. పదవుల పరంగా కూడా భారీగా రాజకీయ ఉపాధి లభిస్తుందని కూడా అంచనా వేస్తా ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయని, గ్రామీణ పాలన అస్తవ్యస్తంగా మారుతుందని 2024 జూలై నాటికి స్థానిక సంస్థల పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక అధికారాల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లో పాలన కొనసాగుతుంది. దీంతో కేంద్రం నుంచి ఏడాదికి 1500 కోట్లకు పైగా రావాల్సిన నిధులు ఆగిపోయాయి. దీంతో అక్కడ పాలన వ్యవస్థ కుంటుపడిందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఎన్నికలు కనుక నిర్వహిస్తే గ్రామీణ అభివృద్ధి జరుగుతుందని కూడా మరో పక్క ప్రభుత్వం ఏదైతే భావిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అధికారికంగా కల్పించి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆ దిశలో ముందుకు వెళ్తున్నాయి. అయితే రిజర్వేషన్ల అమలు కోసం పక్కా ప్రణాళికతో వెళ్తున్న ప్రభుత్వానికి అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు వీలుగా అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన, ఆర్డినెన్స్ తెచ్చిన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతూ వస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తా ఉంది. రాష్ట్రంలోని 31 జిల్లాలలోని 565 మండల పరిషత్ అధ్యక్షులు, 565 జిల్లా పరిషత్తులు, 5749 ఎంపీటీసీలు, 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డు సభ్యులకు జరగాల్సిన ఎన్నికలు అర్ధాంతరంగా ఆగినట్టు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగిరివేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సానుకూల వాతావరణం ఏర్పడినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇది కాంగ్రెస్ కి లాభం చేకూరుస్తుందని ఆ పార్టీ నాయకత్వం అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చే నెల చివరిలోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా తెలుస్తుంది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై స్పష్టత లేకపోవడం అనేది ఒక విషయం ఉండగా, దాంతో పాటుగా న్యాయస్థానంలో కేసులు పెండింగ్ ఉండడం వల్ల తదితర అంశాలు దృష్టిలో ఉంచుకొని రేపు జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాల ద్వారా కావచ్చు, ప్రభుత్వ వర్గాల ద్వారా కూడా తెలుస్తుంది. మంత్రివర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్లు పీసీసీ వర్గాలు కూడా వెల్లడిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ఒక క్లారిటీ తీసుకుంటున్నట్టు, దాంతో పాటుగా పలు సూచనలు కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా కేసు విచారణలో ఉన్నగా ఏదైతే చట్ట ప్రకారం అధికారికంగా వెంటనే 42% బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే ఇవ్వడం అసాధ్యం కాబట్టి ఆ పార్టీ పరంగానైనా సరే నేతలు కోరుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. 42% పార్టీ పరంగా ఇవ్వాలని కూడా. ఇదిలా ఉండగా ఈ అంశంపై కులంకషంగా చర్చించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రేపు జరగబోయే కేబినెట్ భేటీలో స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం మాత్రం తెలియాల్సి ఉందని కూడా చెప్పాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ యాదవ్ ను ఆయన విజయానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కృషి చేసిన పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అభినందించారు. శనివారం
నవీన్ కుమార్ ను వెంటబెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు లోక్సభలో అటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయినటువంటి విషయం కూడా మనకు తెలిసింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కావచ్చు, దాంతో పాటుగా పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా చూస్తే మాత్రం ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బీసీ సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తాయా ఇవ్వవా అనేది కూడా ఒక రకంగా ఆలోచించాల్సిన విషయంగా ప్రభుత్వం ముందున్నటువంటి పెను సవాలుగా కూడా చెప్పాలి. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళినటువంటి దాఖలాలు లేవు, కానీ సడన్ గా రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు ఎందుకు వెళ్తారనేది కూడా మరోపక్క బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. లోక్సభలో కావచ్చు, ప్రధానంగా పార్లమెంట్ లో పోరాటం చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెనకడుగు చేస్తుంది? ఇండియా కూటమి కూడా ఈ అంశం పైన స్పందించాలి. బీసీ రిజర్వేషన్ల పైన సానుకూలంగా ఏదైతే కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వచ్చే విధంగా చట్టం చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ఎందుకు ఏఐసిసి వర్గాలు కూడా ఈ అంశం పైన మాట్లాడటం లేదని కూడా కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీనే కదా బీసీ సమాజం అడుగుతుంది అనేది కూడా మరోపక్క బీసీ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే మాత్రం ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న విధంగా ఉందనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంతకీ రేపు కేబినెట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం ఒక ఇంత ఆసక్తి ఏదైతే నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ పార్టీల పరంగా రిజర్వేషన్లకు వెళ్లాలనుకుంటే కనుక బీసీ సంఘాలు ఎలా స్పందిస్తాయి ఇది వేచి చూడాల్సిన అవసరం. ఎందుకంటే బీసీ సంఘాలు ఇప్పటికే చాలా క్లారిటీగా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఖచ్చితంగా ఏదైతే 42% రిజర్వేషన్లు కల్పించాలనేది మాత్రం బీసీ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒకవేళ బీసీ సంఘాలను కాదని బీసీ రిజర్వేషన్లు లేకుండా పార్టీ పరంగా ఎన్నికలకు వెళ్తే కనుక సహించేది లేదనేది కూడా పోరాటం ఉధృతం చేస్తామనేది కూడా ఇప్పటికే బీసీ సంఘాలు హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద చూడాల్సిన అవసరం ఉంది. అటు జూబ్లీ హిల్స్ లో గెలిచిన ఏదైతే నూతన ఉత్సాహంతో సానుకూల వాతావరణం ఉందని అటు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందా, లేకపోతే బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆచితూచి అడుగు వేస్తూ దానికి సంబంధించి కేంద్రం పైన కూడా పోరాటం చేసిన తర్వాతనే దాని మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్తుందా? కానీ మనకు ఇప్పటి వరకు ఏదైతే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రం పాత పద్ధతిలోనే వచ్చే నెలలో చివరి కల్లా పూర్తి చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉందనేది మాత్రం చాలా స్పష్టంగా మనకు అందుతున్నటువంటి వార్త. దాంతో పాటుగా ప్రధానంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి 1500 కోట్లు నిలిచిపోయాయని, ఈ నిధులతో కొంత గ్రామాభివృద్ధి జరుగుతుందనేది కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. చూడాల్సిన అవసరం ఉంది. రేపు కేబినెట్ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కానీ వంశీకృష్ణ, గతంలో అనేక సార్లు స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరిగింది, కానీ జరగలేదు. కనీసం ఈసారైనా పక్కా ప్రణాళికతో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందా? ప్రజెంట్ ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచినటువంటి నేపథ్యంలో కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సానుకూలమైనటువంటి వాతావరణం ఉందని అనుకుంటా ఉంది. మరోపక్క బీసీ ఉద్యమం కూడా తీవ్రతరం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా బీసీ ఉద్యమాలకు సంబంధించి కూడా తీవ్రతరం అవుతుంది. జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, గత 3 దఫాలుగా కూడా ఎన్నికలు నిర్వహిస్తాము అని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికీ 2 దఫాలుగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు వాయిదా పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకటి ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత గవర్నర్ కి పంపడము, తర్వాత ఈ అంశం కోర్టు పరిధిలోకి వెళ్లడము, కోర్టులో అడ్డంకులు రావడము, దీంతో కూడా కొంత ఈ ఎన్నికల నోటిఫికేషన్ కి సంబంధించి కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేపు కేబినెట్ లో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఈ అంశం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించి తీరాలని మాత్రం కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎన్ని అడ్డంకులు ఏం సృష్టించినా, ఎవరు ఏదైతే సృష్టించినా కూడా ఖచ్చితంగా ఎన్నికలు పూర్తి చేయాలని, అది కూడా పాత పద్ధతిలోనే పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ వంశీ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.